అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు చెన్ను సుశీలారామం గారు రచించిన మన్మధుడు అనే చక్కటి కథను విందామండి. భర్త స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాక కాంపౌండ్ వాల్ గేటు మూసి లోనుకొస్తుంటే జ్యోతిని పలకరించింది పక్కింటి పద్మిని. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారుగా, ఇంట్లో ఒక్కతివి ఏం చేస్తావు? కాసేపు కాలక్షేపంగా ఉంటుంది, మా ఇంటికి రాకూడదు అంది. అలాగే, ఇంటికి తాళం పెట్టి ఇప్పుడే వస్తాను అంటూ జ్యోతి ఇంటికి తాళం పెట్టి పద్మిని ఇంటికెళ్ళింది. ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. ఆ ఏమిటి కబుర్లు జ్యోతి? పండక్కి వెళ్ళి 2 రోజులన్నా ఉండకుండా వచ్చేశారేం అంది. మా వాళ్ళు ఎంత బతిమాలినా ఉంచకుండా తీసుకొచ్చేశారాయన. ఆయన ఒక్కరూ వచ్చేస్తే ఎలా? వంట చేత కాదాయనకు. హోటల్ భోజనం సరిపడదట అంది జ్యోతి. హోటల్ భోజనం సరిపడక, లేకపోతే నిన్ను వదిలి ఉండలేక? పెళ్ళయి ఇంకా సంవత్సరం దాటలేదు. మౌళి మాత్రం నిన్నొదిలి ఎలా ఉండగలడు? అతనికి నువ్వంటే వల్ల మాలిన ప్రేమ, చెప్పింది పద్మిని. పద్మిని మాటలకు తలదించుకుంది జ్యోతి. నిజంగా మౌళి లాంటి భర్త దొరకడం నీ అదృష్టం జ్యోతి. నువ్వంటే ప్రాణం పెట్టేస్తాడు. వారానికో సినిమా చూపిస్తాడు. రోజూ షికార్కి తీసుకెళ్లి తిప్పుకొస్తాడు. నిన్ను విడిచి క్షణం ఉండలేడు. క్రితం జన్మలో మంచి పూజ చేసుకున్నావు నువ్వు అంటున్న పద్మిని మాటలకు ఏం చెప్పాలో తోచక నవ్వి ఊరుకుంది జ్యోతి. మా ఆయన ఉన్నాడు. ఎందుకు? విగ్రహ పుష్టి నైవేద్య నష్టిలా, ఒట్టి బుద్ధావతారం. నేను అన్నదానికల్లా గంగిరెద్దులా తల ఊపడం ఒక్కటే తెలుసు అతగాడికి. సినిమాకి వెళ్దామని అడిగితేనే తీసుకెళ్తాడు. పుట్టింటికి వెళ్తానంటే నీ ఇష్టం అంటాడు. అన్నింటికీ నీ ఇష్టం అనడమే గాని అతనికంటూ ఓ అభిప్రాయం, ఇష్టం ఏమీ ఉండవు. పద్మిని వాపోయింది. అదేమిటి పద్మిని, చంద్రం గురించి అలా మాట్లాడుతావు? జీతం రాగానే తెచ్చి నీ చేతికందించి అన్నీ నీ ఇష్ట ప్రకారం చేయమని నీ మాటకు అంతగా విలువనిస్తుంటే అంతకంటే ఏ ఆడదానికైనా ఏం కావాలి? జ్యోతి ఆశ్చర్యపోతూ అడిగింది. భలే దానివే, మా ఆయన్నే సమర్థిస్తున్నావా? జీతం తెచ్చి భార్య చేతిలో పెట్టగానే సరిపోతుందా? మొన్న మీ ఆయన ఆఫీసు నుండి వస్తూ దారిలో బట్టల షాపులో షోకేసులో బొమ్మకు కట్టిన చీర బాగుందని కొని తెచ్చి కట్టుకోమని అప్పటికప్పుడు నిన్ను సినిమాకు తీసుకెళ్లలేదు. అది మగాడి లక్షణం. డబ్బులు చేతికిచ్చేసి నీ ఇష్టం వచ్చింది కొనుక్కోమనడంలో థ్రిల్లు ఉండదు. అరే, ఇంతవరకు గమనించనే లేదు. బుగ్గ మీద గుండ్రంగా ఏమిటా మచ్చ? రాత్రి తెల్లవార్లు మీ బెడ్రూంలో లైట్ వెలుగుతూనే ఉంది. దాని పర్యవసానం ఇదనుకుంటాను. నువ్వెంతో అదృష్టవంతురాలివి జ్యోతి. నీ అందానికి తగ్గట్టు మన్మధుడు లాంటి భర్త. అన్ని లక్షణాలతోటి టీవీగా మహారాజులా ఉంటాడు మౌళి. ఎప్పుడూ నోట్లో అందంగా కాలుతుండే సిగరెట్తో ఎంతో స్టైల్గా ఉంటాడు. నా దృష్టిలో అసలు సిగరెట్ కాల్చనివాడు మగాడే కాడు. మా ఆయనకి బలవంతంగా సిగరెట్ అలవాటు చెయ్యబోయానా మధ్య. ఏం లాభం? 2 దమ్ములు లాగేసరికి ఒకటే దగ్గు. ఉక్కిరి బిక్కిరైపోయాడు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అని. నాకు ఆ సిగరెట్ వాసనంటే భలే ఇష్టం. మా ఆయన దానికి ఆమడ దూరాన ఉంటాడు. సంసారం అన్నాక పోట్లాడుకుంటూ మొగుడితో బతిమాలించుకుంటూ ఉంటేనే సరదాగా ఉంటుంది. కానీ ఎన్ని అన్నా దున్నపోతు మీద రాళ్ల వర్షం పడ్డట్టుగా నోరు విప్పిన మా ఆయన లాంటి వాడితో కాపురం ఉప్పులేని కూరలా చప్పగా ఉంటుందనుకో జ్యోతి. ఎన్ని సినిమాల్లో చూస్తున్నాం, పుస్తకాల్లో చదువుతున్నాం చూడు. అలాగ రొమాన్స్, సస్పెన్సు, థ్రిల్లింగు అన్నీ మేళవించిన ఈస్ట్మన్ కలర్ లాంటిదే నీ కాపురం అంది. ఇక ఆపవే పద్మిని, ఏమిటి నీ పిచ్చి? నీ కాపురానికి ఏమైందని అంత అసంతృప్తి పడుతున్నావు? దూరపు కొండలు నునుపని దగ్గరగా చూస్తే గాని నీకు వాటి నిజస్వరూపం తెలిసిరాదు. చంద్రం యోగ్యుడు. మేము వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాగా. నువ్వే అనవసరంగా ఏవేవో ఊహించుకుని గోరంతను కొండంతలుగా చేసుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. జ్యోతి మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది పద్మిని. ఇలాంటి కబుర్లు ఎదుటివారికి చెప్పడానికైతే బాగానే ఉంటాయి గాని అనుభవంలోకి వస్తే చాలా నిస్సారంగా ఉంటుంది. సర్లే గాని పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం పెందలాడే వచ్చేస్తాను, రెడీగా ఉండు.
అని చెప్తున్నాడు మీ ఆయన. సినిమాకేనా? మా ఆయన ఆ సిటీ బస్సుల్లో ఎక్కి కొంపకు చేరేసరికి 6 గంటలు దాటిపోతుంది. ఇంకా మాకు సినిమాలా షికార్లా? సెకండ్ షోకి వెళ్దామంటే నిద్ర లేకుంటే నా ఒంటికి పడి చావదు. తెల్లారి లేచి తిరగలేను. అదిగో కూరగాయలమ్మి పిలుస్తున్నట్టుంది. ఫ్రెష్గా ఏమున్నాయో చూద్దాముండు అంటూ లేచి వెళ్ళింది. మర్నాడే జ్యోతి ఆడపడుచు పెళ్లికని వెళ్ళి వారం రోజులు ఉండి వచ్చారు మౌళి, జ్యోతి. ఎలా ఉన్నావు పద్మిని? ఈ వారం రోజులు నీకెలా కాలక్షేపం అయింది అన్నట్టు చెప్పడం మరిచాను. మా వారికి గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ నెలాఖరికి వెళ్ళిపోవాలట అంది జ్యోతి పద్మినితో. నిన్ను చూస్తే ప్రాణం లేచొచ్చింది జ్యోతి. కానీ మీరు వెళ్ళిపోతారంటే చచ్చేంత దిగులుగా ఉంది. మీ భార్యాభర్తలను చూసైనా తృప్తి పడుతుండేదాన్ని జ్యోతి. రోజు రోజుకు నాకు సంసారం అంటే విసుగు పెరిగిపోతోంది. మా ఆయన్ని చూస్తుంటే చెప్పలేనంత కోపం, కసి పెరిగిపోతున్నాయి. నా పెట్టే బేడా సర్దుకుని కొంతకాలం మా అమ్మగారింటికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. అప్పుడు గాని నా విలువ తెలిసిరాదు అతగాడికి అంది పద్మిని. పద్మిని, నీ వైఖరి చూస్తూనే ఉన్నాను. దేన్నైనా తెగే వరకు లాగకూడదు. చీటికి మాటికి చంద్రాన్ని సూటిపోటి మాటలంటూ సాధించడం నేను వింటూనే ఉన్నాను. ఎంతసేపు ఎవరిలాగానో నీ సంసారం లేదని ఎందుకు కించపరుచుకుంటావు? ఎవరి వ్యక్తిత్వం వారిది. అర్థం చేసుకునే భర్త దొరికిన ఆడదే అదృష్టవంతురాలు. ఎన్ని లక్షలు ఖర్చు చేసినా కొనుక్కోలేనిది సంస్కారం. చంద్రం సంస్కారవంతుడు. మరొక మగాడైతే నీ పెడసరం మాటలకు, పిచ్చి చేష్టలకు తాట ఒలిచేవాడు అంది జ్యోతి. జ్యోతి మాటలకు పద్మిని ముఖం ఎర్రగా కందిపోయింది. నోరు ముయ్యవే. చంద్రాన్ని ఎంతసేపు వెనకేసుకొచ్చి మాట్లాడతావే గాని స్నేహితురాల్ని నన్ను గురించి క్షణమైనా ఆలోచించవు. నన్ను సపోర్టు చేయవు. అవునులే, వడ్డించిన విస్తర లాంటిది నీ కాపురం. కడుపు నిండుగా ఉన్న వాళ్ళకి ఎదుటివారి గొడవేం అర్థమవుతుందిలే అంటున్న పద్మినిని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాకుండిపోయింది జ్యోతి. జ్యోతి, జ్యోతి తలుపులు దబదబా బాధసాగింది పద్మిని. బట్టలు కట్టుకుంటున్నాను, కాస్త ఆగు పద్మిని. లోపల నుండి జ్యోతి సమాధానం చెప్పింది. లోపలికొచ్చి నిన్నేం కొరుకు తినేనులే తల్లి. ఇక్కడ నా కాళ్ళు మాడిపోతున్నాయి, నెత్తి కాలిపోతోంది. త్వరగా తలుపు తీయి. తలుపు తీయగానే లోనుకొచ్చింది పద్మిని. అబ్బా, ఏం ఎండలే బాబు. రోహిణీ కార్తెలో రోకళ్ళు రోళ్ళు బద్దలవుతాయని మా బామ్మ చెప్తుంటే ఏమిటో అనుకునేదాన్ని. కానీ అది నిజమనిపిస్తోంది ఈరోజు. జ్యోతి, ఇంత ఎండలో స్నానం చేశావేంటి? ఉదయం చెయ్యలేదా అడిగింది పద్మిని. పొద్దుట కొంచెం నీరసంగా ఉండి చెయ్యలేదు. ఆయన వెళ్ళాక పడుకొని నిద్రపోయాను. ఇప్పుడే లేచి స్నానం చేశాను అంది జ్యోతి. జ్యోతి మాటలకు ఏదో అర్థమైనట్లు నవ్వుకుంది పద్మిని. రాత్రంతా మేల్కునుంటే తెల్లారేసరికి నీరసంగా ఉండదు. మొత్తానికి మీ ఆయన మహా గట్కుడేనే. ఆ మాటలకు బలవంతంగా నవ్వింది జ్యోతి. టవలు కప్పుకొచ్చి తలుపు తెరిచిన జ్యోతి గోడవైపు తిరిగి జాకెట్ తొడుక్కుంటోంది. ఒక్కసారి అదిరిపడి జ్యోతి దగ్గరకు దిగ్గున లేచొచ్చింది పద్మిని. ఇదేమిటి, నీ వీపంతా ఇలా కాలిన మచ్చలు? కొన్ని పుళ్ళయ్యాయి కూడా. వంట చేస్తే చేతులు కాలతాయి గాని వీపు మీద గుండ్రంగా ఈ కాలుపులేమిటి అడిగింది పద్మిని ఆశ్చర్యంగా. సమాధానం ఇయ్యకుండానే కంగారుగా జాకెట్ తొడుక్కోబోయింది జ్యోతి. బలవంతంగా ఆమెను తన వైపు తిప్పుకుంది పద్మిని. గుండెల మీద కూడా కాలిన గాయాలున్నాయి. జ్యోతి, ఏమిటే ఇదంతా? నువ్వు నా దగ్గరేదో దాస్తున్నావు. మనిద్దరం తోబుట్టువులాగా పెరిగాము. నాకు నిజం చెప్పవు? నువ్వు ఏం చెప్పినా మనిద్దరి మధ్యలోనే ఉంటుంది. జ్యోతి, నిన్ను చూస్తుంటే నాకే భయంగా ఉంది. నీ అక్కలాంటి దాన్ని. నిజం చెప్పవు? పద్మిని పదే పదే లాలించి తరిచి అడిగేసరికి అంతకాలం తనలో తానే బాధపడుతున్న జ్యోతి నిగ్రహించుకోలేకపోయింది. అక్కడే కూలబడిపోయి ముఖం 2 చేతులతో కప్పేసుకుంది. పద్మినికంతా అగమ్యంగా ఉంది. తను కూడా అక్కడే కూర్చుని జ్యోతి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. తన పైట కొంగుతో ఆమె కళ్ళు తుడిచింది. చచ్చ, ఏడుస్తున్నావా? నీ కళ్ళల్లో నీళ్లు చూడటం ఇదే మొదటిసారి. అసలేం జరిగిందో చెప్పు.
ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇద్దరం కలిసి నీకొచ్చిన కష్టానికి మంచి మార్గం ఆలోచిద్దాం. ఇంకా బాధపడకు, జరిగింది చెప్పు అంది పద్మిని లాలనగా. కాసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకుంది జ్యోతి. పద్మిని, నువ్వు అనుకుంటున్నట్లు నా కాపురం ఈస్ట్మన్ కలర్లా అందమైంది కాదు. ప్రతిరోజు చస్తూ బతుకుతున్న నరక కోపం. మౌలి శాడిస్ట్. ప్రతి రాత్రి వీలుంటే పగలు కూడా నన్ను హింసిస్తూ నేనేడుస్తుంటే చూస్తూ పైశాచికానందం పొందుతాడు. ఇదిగో ఇలా చూడు. ఎప్పుడూ స్టైల్గా అతడి నోట్లో ఎర్రగా కాలుతుండే సిగరెట్టుతో ఇక్కడ కూడా వాతలు పెడతాడు చెబుతూ చీర పైకి లాగి చూపించింది. జ్యోతి తొడల మీద, పొత్తి కడుపు మీద గుండ్రంగా కాలిన పుళ్ళు కొన్ని ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. కళ్ళు తిరిగినట్లయింది పద్మినికి. గొంతుకేదో అడ్డం పడ్డట్లయి నోటి మాట రాక నిలువు గుడ్లేసుకుని చూస్తుండిపోయింది. పద్మిని పైకి అందరికీ మౌలి చదువుకున్న మంచి హోదాగల ఉద్యోగస్తుడు, అందగాడు, భార్యను కూడా తిప్పుకునే సరదాకల మనిషి. కానీ అతనిలో బయటికి ఎవ్వరికీ కనిపించని, నాకే పరిమితమైన మరో మనిషి ఉన్నట్లు మీకెవ్వరికీ తెలీదు. ప్రతి రాత్రి నాకు గండమే. పగలంతా తన మానాన్ని తాను ఎక్కడో ఉన్న క్రూర మృగం చీకటి పడ్డాక వేటకు బయలుదేరినట్లుగా మౌలి రాత్రవ్వగానే మృగంలా మారిపోతాడు. కాలుతున్న సిగరెట్టుతో నా ఒళ్ళంతా బయటకు కనిపించిన చోటల్లా వాతలు పెడతాడు. ఆ బాధకు తాళలేక నేను ఏడుస్తుంటే రాక్షసుడిలా నన్ను ఆక్రమించుకుంటాడు. పద్మిని, ఇంత నికృష్టమైన పరిస్థితులు ఏ ఆడదానికి రాకూడదని కోరుకుంటున్నాను. ఇటువంటి మానసిక రుగ్మతలకు డాక్టర్లున్నారని తెలుసు. కానీ ఆయనకెన్నిసార్లు డాక్టర్ని కలుద్దామని చెప్పినా నా మాట వినలేదు. సరికదా, నన్ను మరీ హింసించేవారు. నాలాంటి అభాగ్యుల్ని చేరదీసి వాళ్లకో దారి చూపించే సంస్థలున్నాయని మొన్ననెప్పుడో పేపర్లో చదివాను. చదివిన తక్షణం అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నేను వెళ్ళిపోతే నా స్థానంలో మరొక ఆడదాన్ని తెచ్చుకుంటాడు మౌలి. నేను పడుతున్న బాధలన్నీ ఆమె అనుభవించాలి. అందుకే దీనికో పరిష్కారం ఆలోచించాను. మా పెద్దాడబడుచు భర్త మానసిక వైద్యుడు, చాలా మంచి మనిషి. మొన్న మా చిన్నాడబడుచు పెళ్లిలో ఆయన్ని విడిగా కలిసి నా పరిస్థితి అంతా చెప్పాను. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆయన వచ్చి రోజుల తరబడి ఇక్కడ ఉండడం కుదరదు కదా. ఈ నెలలో హైదరాబాదులో ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఆ వంకన మమ్మల్నిద్దరినీ వాళ్ళింటికి రప్పించుకుని అక్కడ కొంతకాలం ఉంచి వైద్యం చేస్తానన్నారు ఆయన. అంతవరకు ఈ విషయం మౌలికి తెలియనీయొద్దన్నారు. నీకేం భయం లేదు, మౌలిని మామూలుగా మార్చే పూచీ నాదని నాకెంతో ధైర్యం చెప్పారు. పెళ్లిలో మౌలికి గట్టిగా చెప్పారు వాళ్ళింటికి రావాలని. ఇవాళ రేపో అక్కడి నుంచి మమ్మల్ని బయలుదేరి రమ్మని ఉత్తరం వస్తుంది. అక్కగారింటికి వెళ్ళడానికి మౌలి కూడా సుముఖంగానే ఉన్నాడు. పద్మిని, ప్రతి సంసారంలోనూ ఏవో గొడవలుంటాయి. కానీ నువ్వేమో లేని ఊహించుకుని బాధపడిపోతుంటావు. తగినంత కారణం ఉండి బాధలు పడలేక భర్తకు దూరం అవడంలో తప్పులేదు. కానీ చంద్రం మంచితనాన్ని చేతకానితనంగా భావించి అతన్ని నువ్వు సాధించడం, అతన్ని వదిలి వెళ్ళిపోతాననడం సబబుగా ఉందంటావా? పుట్టింటికెళ్ళి చుట్టం చూపుగా 4 రోజులుండి వస్తే అన్నలు వదినలు మర్యాదగానే చూస్తారు. భర్త లేకుంటే సానుభూతిగానైనా చూస్తారు. కానీ భర్తతో అర్థం లేని తగువులెట్టుకుని నెలల తరబడో శాశ్వతంగానో అక్కడే ఉండిపోతానంటే వాళ్ళు హర్షిస్తారంటావా? వాళ్ళకు మాత్రం వాళ్ళ సంసారం బాధ్యతలుండవా? మన సంసారం మనం చక్కదిద్దుకోవడానికి శాయశక్తిలా ప్రయత్నించాలి గాని మరొకరికి ఎప్పుడూ మనం భారం కాకూడదు. పూల పానుపు లాంటి నీ సంసారాన్ని ముళ్ళబాట చేసుకుని కాలదన్నుకోకు. స్నేహితురాలుగా నేను నీ క్షేమాన్ని కోరుకుంటున్నాను. పద్మిని, నా పరిస్థితికి మరొకరు సానుభూతి చూపుతుంటే నేను భరించలేను. నా గొడవ ఇంతటితో మర్చిపో అంది జ్యోతి. జ్యోతి మాటలు వింటున్న పద్మిని గుండె దడదడా కొట్టుకుంది. ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. తనకంటే 5 సంవత్సరాల చిన్నదైనా జ్యోతి ఆకాశమంత ఎత్తులో ఉన్నతంగా ఎదిగిపోయినట్లనిపించి రెప్ప వాల్చడం మర్చిపోయి చూస్తుండిపోయింది పద్మిని. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.